మనకు కావాల్సిన అధ్యాయం దగ్గరికి వెళ్ళిపోతాం త్వరగా. రెండవ అధ్యాయం ఏం చెప్తున్నాడు? మొదటి వచనం చూడండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపన ప్రార్థన యాచన కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఆగుతాం. మొదటి అధ్యాయం ఏం చెప్పాడు? సంఘంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చెబుతున్నాడు. రెండవ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? యాజకీయంలోనికి రాజకీయం రాకూడదని చెప్తున్నాడు. మీరు గమనిస్తున్నారా? మీరు గమనించండి. కొన్ని సంఘాలు, మెయిన్ సంఘాలు ఉన్నాయండి. ఈ పార్టీ వాళ్ళు గెలిస్తేనేమో ఈ పార్టీ వాళ్ళ దగ్గరికి పోతారు, ఆ పార్టీ గెలిస్తేనేమో ఆ పార్టీ దగ్గరికి పోతారు. నడుతున్నాను, మీకు పార్టీలతో పని ఏంటి? నేను వాళ్ళంటే ఓట్లు ఎలక్షన్ కోసం వస్తారు, వాళ్ళకి ఓట్లు కావాలి, వాళ్ళకి సిగ్గు ఉండదు. వాళ్ళు ఎలాగో వస్తారో అలాగో తిరుగుతారు, ఎలాగైనా తిరుగుతారు. వాళ్ళకి సిగ్గు లేదు. రాజకీయం అంటేనే గంటకు ఓలా ఉంటారు, అదే రాజకీయం. మీరు రాజకీయంలో మీరెందుకు తిరుగుతున్నారు? మీరు బైబిల్ పట్టుకోవాలి, మీరు దేవుని మాటలు ప్రకటించాలి. మీరు రాజకీయాల జోలికి ఎందుకు పోతున్నారు? మీరు గమనిస్తున్నారా? ఆయన గెలిస్తే ఆయన దగ్గర పోతారు, ఈయన గెలిస్తే ఈయన దగ్గర పోతారు. అంత ఎందుకు పోతున్నారు? ఏమైనా లిటికేషన్లు ఉన్నాయి మీకు? ఆ రోజు తిమోతికి చెప్తున్నాడు, రాజకీయ నాయకుల కొరకు ప్రార్థన చేయండి కానీ రాజకీయాన్ని సంఘంలోనికి రానివ్వకండి. ఎందుకంటే రాజకీయాలు సంఘంలోకి వచ్చాయనుకో, మళ్ళీ ఇదేమవుతుందో తెలుసా? అర్తిమీదేవి గుడి ఎలా ఉందో చెప్పండి, సంఘము కూడా అలాగే ఉంటుంది. అర్తిమీదేవి గుడిలో కులం గొడవలు ఉంటాయి, అర్తిమీదేవి గుడిలో కథలు ఉంటాయి, అర్తిమీదేవి గుడిలో మూఢనమ్మకాలు ఉంటాయి, అర్తిమీదేవి గుడిలో కమిటీ మెంబర్లు అని చెప్పుకొని వాళ్ళకి రాజకీయాలతో లింకులు ఉంటాయి. సంఘంలో ఉండకూడదు అలాంటివి. సభలో ఏం జరిగిందో తెలుసా? నిన్న వచ్చిన వాళ్ళు ఈరోజు రాలేదు, ఈరోజు వచ్చిన వాళ్ళు నిన్న రాలేదు. ఎందుకు రాలేదని అడిగితే అద్దరిపోయి ఆన్సర్ చెప్పారు. నిన్న వచ్చిన వాళ్ళు వైసీపీ వాళ్ళు, ఈరోజు వచ్చిన వాళ్ళు టీడీపీ వాళ్ళు. ఏంటి సంఘంలో కూడా ఎవరున్నారట చెప్పండి? వైసీపీ అంటున్నారు. ఇది సంఘమా సంతా చెప్పండి? సంత అంటారు దాన్ని, సంఘం అనరు. సంఘం ఎలా ఉండాలి తెలుసా? ఏ నాయకుడు వచ్చినా, అది వాళ్ళైనా వీళ్ళైనా, మనుషులకు మంచి జరగాలి అని మాత్రమే ప్రార్థన చేయాలి. అదే మనం చేయాల్సిందంతే. ఏ నాయకుడు వచ్చినా మంచి పరిపాలన అందాలి, ఏ నాయకుడు వచ్చినా సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి మంచి జరగాలని ప్రార్థన చేయాలి తప్ప రాజకీయాల్లోకి మనం ఇన్వాల్వ్ అవ్వడం మంచిది కాదు. తిమోతి వాళ్ళకి చెప్పు, వాళ్ళని ప్రార్థన చేయమను. మనుషులు సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము ప్రజలందరికీ మంచి నాయకులు రావాలని ప్రార్థన చేయాలి తప్ప నాయకులను తీసుకొచ్చి సంఘంలో తిప్పడానికి వీల్లేదు. ఇది